ఇక మీ నాయననేమో అన్న అని పిలుస్తా, నిన్నేమో తమ్మి అని పిలుస్తున్నా. మా అన్న వజ్రాన్ని కానీ బయటికి ఇడిచిండు చూడు. మంచిగా చేసినావు రోషన్. నాకు రోషన్ రోషన్ అంటే అన్న నీకు వస్తలేదు కానీ తమ్మి అంట, ఏమనుకో. ఓకే ఓకే డన్ డన్, మీ ఇష్టం, మీరు ఏం పిలవాలనుకుంటే అది. రోషన్ ఎట్లున్నావు? బాగున్నా, చాలా బాగున్నా. అమ్మ నాయన ఎట్లున్నారు? అందరూ బాగున్నారు, అందరు హ్యాపీగా. సినిమా రిలీజ్ అయింది, చాలా బాగా ఆడుతుంది, అందరు హ్యాపీగా ఉన్నాం. సినిమా రిలీజ్ అయింది, చాలా బాగా ఆడుతున్నది కాదు, నేను చెప్తా. సినిమా రిలీజ్ అయింది, దుమ్ము దులుపుతున్నది. అవును, పబ్లిక్ అందరూ ఏంది తమ్మి ఇంతమంది ఏమీలు అంటారు కదా, వీళ్ళందరినీ పెద్ద పెద్ద నటులను అందరినీ ఒక పక్క గుంజేసి నువ్వు ఒక్కని ఒక దిక్కు నిలబడ్డావు తెలుసా? లేదండి, అందరూ చాలా బాగా చేశారు, వాళ్ళ వల్లనే సినిమాలు వేసింది. నేను జస్ట్ ఒక మెయిన్ క్యారెక్టర్, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ కానీ పాపం వాళ్ళందరూ ఒక దిక్కు అయినరు, నువ్వు ఒక్కని ఒక దిక్కు నిలబడ్డావు. పిల్లగాడు ఏం చేసిండు అంటున్నారు. మస్తు చేసినావు, ఇంతగానే ఇట్లా మంచిగా చేసినావు. మీకు ఏ సీన్ నచ్చింది అన్నిటికంటే? నాకు అన్నిటికంటే నువ్వు నాటకం చేయని ఆ పిల్ల దగ్గరకు పోతావు కదా, ఇవన్నీ పాకులు పట్టుకున్నాడు, ఉరికచ్చుడు, బండి మీద గిర్రమని బండిని తిప్పుడు, ఇవన్నీ ఒక దిక్కు అయితే ఆ పిల్లతో ముచ్చట పెట్టదు. అయ్యా ఆ పిల్ల అంటున్నా, ఈ పిల్లని ఆ పిల్ల ఎంత బాగున్నది తమ్మి, ఈ పిల్లకి ఇంతగానో మంచిగున్నది కదా. బాగున్నావా బుజ్జి? బాగున్నావా? బాగున్నాను. తేలిగా వచ్చా? కొంచెం కొంచెం. ఇప్పుడు ఏడికెంచి నువ్వు? ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? అప్పుడేనా? వేర్ యూ ఫ్రమ్? కేరళ. కేరళకి తెచ్చా. తమ్మి మీ అమ్మ కేరళనా తమిళనాడా? మా అమ్మ కేరళ, తమిళనాడులో పుట్టి పెరిగారు. బేసిక్ గా మా అమ్మ కూడా మలయాళీనే. కానీ ఇగో రోషన్ ఖాన్లను చూస్తే నీకు ఒక ముచ్చట చెప్తా. ఈ సినిమాలు కూడా వాడినారు కానీ పిల్లికాండ్ల పూరలను అస్సలు నమ్మద్దు అంటారు. అంతే అంటారా? పొద్దు మసగాన్లు ఉంటారు అంటారు, కానీ ఎంత బంగారం చూడండి మా అల్లుడు. తమిగో సినిమా కథ చెప్పిండు కదా ఆయన ప్రదీప్ సార్, ఎట్లా చెప్పిండు, ఎట్లా వచ్చిండు నీ తానికి దొడేలు మనకి చెప్పంగానే ఏ చేస్తామన్నా అన్నవా? మన ఆయన వినాలే, మా అమ్మ వినాలే, అటెనకమ్మ మీ మేనేజర్ వినాలే, ఇలా అందరు విన్నాక సూతం పట్టు అన్నమా? లేదండి, నేనే ఫస్ట్ విన్నాను. నేను నాన్నగారు ఫస్ట్ 1 లైన్లో వినేసాం, అప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది అని. ఇది 4 ఏళ్ల క్రితం, ఆల్మోస్ట్ 5 ఏళ్ళ క్రితం అనుకోండి, 4.5 ఏళ్ళ క్రితం ప్రదీప్ గారు వచ్చి నాకు స్టోరీ చెప్పంగానే, స్వప్నకు పంపిస్తే స్టోరీ చెప్పంగానే వెంటనే నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించిందండి కథ. అంటే ఒక బయట నుంచి వచ్చిన ఒక కుర్రోడు, వాడికి ఆ ప్రపంచంతో, ఆ గ్రామంతో ఏమి సంబంధం లేకుండా వాడు కళలు వాడు సాక్రిఫైస్ చేసుకొని ఎలా అనేది నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. ప్రేమ ఎవరైనా ముంచుతుంది, ఈ పిల్లగాన్ని అట్లా ముంచింది కాదా? అంటే సినిమా చూసేసరికి నాకు అట్లా అనిపించింది. ఎక్కడ బైరాన్పల్లి కథ, ఎక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళ పిల్లగాని కథ, వీళ్ళ కాళ్ళకి ఏం సంబంధము? మీ ఊరు కాదు, మీ వాడ కాదు, మీ ముచ్చట కాదు, మీ దేశం కాదు కదా, ఏం కాదు, నాకు సంబంధం లేదు. పుసుక్కున్న ఊర్లకు వచ్చి తల దాచుకున్నాడు. అయితే దాబుక్కున్న పిల్లని చూసిందా, ప్రేమల పడ్డవా, అయిపోయి మొత్తం ఊరు ఇల్టమొస్తాడు అంటారు కదా మన దగ్గర. ఇల్టమొస్తాం అంటే ఇల్లరికం అంటారు కదా తను. ఇల్లరికం వచ్చిన అల్లుడు కథ అయిపోయింది మా రోషన్ కథ. బైరాన్పల్లిలో ఉండే ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళు కూడా ఇంతగానం కష్టపడరేమో కానీ ఆ ఊరు కోసం చిన్న కష్టపడలేవు. కానీ నాకు నువ్వు అందులో చచ్చిపో నచ్చలేదు. అంటే ఇంకా కథ ఎండ్ అవ్వాలంటే ఇంకా హీరో నాకు ఏడుపు వచ్చింది. గట్లా చేస్తారా అనిపించింది. ప్రదీప్ సార్ ఉంటే తిడదాం అనుకున్నా 2 మాటలు. గట్ల చేస్తావా సారు, ఇంతగానం నడిపించిన ఒక కథ పిల్లగాన్ని లేచేస్తావు అని అందాం అనుకున్నా కానీ ఏమో ఇంకా క్యారెక్టర్కి ఒక ఇది కావాలి కదండి, ఒక ఎండ్ కావాలి కదా. సో మస్తు బాధ అయింది, బాగా ఏడుపు వచ్చింది నాకు. ఎందుకంటే మాది అక్కడ దిక్కే, మేము మెదక్ జిల్లాలో. మెదక్ జిల్లా అంటే ఇప్పుడు 3 జిల్లాలు అయిపోయినాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదకు అట్లా 3 అయినాయి. కానీ మొదలంతా మేము మెదక్ జిల్లాలో, మాకు సిద్దిపేట బాగా దగ్గర. మస్తు బాధ అనిపించింది. బైరాన్పల్లి అంటే అదొక పెద్ద, ఎవ్వరు మాట్లాడినా కూడా సాయుధ పోరాటం అనగానే ఫస్ట్ మొదలు మాట్లాడేది బైరాన్పల్లి. ఏకదమ్ బైరాన్పల్లిని మళ్ళా కండ్ల ముందట చూపిస్తే గిల్లు అన్నది పాను. తెలంగాణ గురించి, తెలంగాణ ముచ్చట గురించి, తెలంగాణ త్యాగం గురించి చూడాలంటే మొదలు ఛాంపియన్ సినిమా చూడాలి. చూస్తే మొత్తం కళ్ళకు గట్టినట్టు చూపించండి. ఏమన్నా చేసిండు ప్రదీప్, క్షణార్థులు చెప్పు. అవునండి, ఆయన వరంగల్ నుంచి ప్రాపర్ తెలంగాణ ఆయన. సో నిజంగా ప్రతి యాక్టర్ నుంచి ఆయన
పర్ఫార్మెన్స్ అయితే తీసుకొచ్చారు డెఫినెట్గా. అండ్ నా పర్ఫార్మెన్స్ అలా ఉండడం కారణం కూడా ప్రదీప్ గారే. కాదు తమ్మి, నువ్వు ఇప్పుడేమో మంచిగా ఇట్లా మాట్లాడుతున్నావు కదా, ఏమంటారు ఇట్లా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు. సినిమాలు అన్నావు ఎవరిని అడిగి ఎక్కినవరా బండి అంటావు కదా, ఆ బండి కూడా అన్ని పెట్టిండ్రు ముద్దుగా. అవునవును, మా ట్రక్ అది, మా ట్రక్ ఎవరిని అడిగి ఎక్కినవరా ట్రక్ అన్నావు కదా. ఏమన్నా తెలంగాణ భాష మాట్లాడినావు తమ్మి నువ్వు? థ్యాంక్ యూ ఏకదం మీ నుంచి రావడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ బాగానే మాట్లాడే కదా. మంచిగా మాట్లాడినావు. నేనైతే 100కి 100 మార్కులు వేసి పడేసిన. థ్యాంక్ యూ ఎంత బాగా మాట్లాడినవు. థ్యాంక్ యూ. నేను అనుకున్న ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ పిల్లగాడు కదా, అంత ఇంగ్లీష్ మాట్లాడతాడేమో, ఉంగిణియో అంటాడేమో అని అనుకున్నా. వచ్చి చూస్తే ఎవరిని అడిగి ఎక్కినవరా ట్రాక్ అనగానే నాకనా ఏమన్నా మాట్లాడిండు పోరాడు ఓయ్ అమ్మని అనిపించింది.